నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. అమెరికా దాడికి నిరసనగా హార్మోజ్ జలసంధిని మూసేందుకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీంతో ఒక్కసారిగా చమురు మంటలు చాప కింద నీరులా వ్యాపిస్తున్నాయి. పర్షియన్ గల్ఫ్ ను అరేబియా సముద్రంతో కలిపే హార్మోజ్ మార్గం ద్వారా పెద్ద చమురు వ్యాపారం జరుగుతోంది. దాన్ని మూసేయడంతో చమురు ధరలకు రెక్కలొచ్చినట్టయింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం ముడి చమురు ధరలపై పడింది. ముడి చమురు ధరలు సోమవారం రోజు 2.8% పెరగడంతో 5 నెలల గరిష్టానికి చేరుకున్నాయి. చమురు ధరలు బ్యారెల్కు $100 నుంచి $130 పైగా పెరిగే ప్రమాదం ఉంది. ప్రపంచవ్యాప్తంగా భారత్ 3వ అతిపెద్ద చమురు దిగుమతిదారు. గ్యాస్ దిగుమతిలో 4వ స్థానంలో ఉంది. ఇప్పటికైతే కొన్ని వారాల పాటు ఇంధన అవసరాలు తీర్చేందుకు తగినంత చమురు అందుబాటులో ఉంది. ఇండియాలో రోజుకు 55 లక్షల బ్యారెల్స్ చమురు దిగుమతిలో 20 లక్షల బ్యారెల్స్ మాత్రమే హార్మోజ్ జలసంధి ద్వారా వస్తోంది. కొన్నేళ్లుగా రష్యా, అమెరికా, బ్రెజిల్ దేశాల నుంచి చమురు సరఫరాను పెంచింది. రష్యా నుంచి వచ్చే చమురు సూయజ్ కాలువ, కేప్ ఆఫ్ గుడ్ హోప్, పసిఫిక్ మహాసముద్రం ద్వారా వస్తుంది. అలాగే యుఎస్ఏ, పశ్చిమాఫ్రికా, లాటిన్ అమెరికా నుంచి సరఫరా ఖరీదైనప్పటికీ ఆచరణీయమైన ఎంపికగా మారాయి. యుద్ధం తీవ్రతరం కావడం ఇరాక్, జోర్డాన్, లెబనాన్, సిరియా, యెమెన్ వంటి పశ్చిమాసియా దేశాలతో భారత వాణిజ్యంపై భారీ ప్రభావం పడే అవకాశం ఉంది. ఇండియా ఆయా దేశాలకు $8.6 బిలియన్ సరుకులను ఎగుమతి చేస్తోంది. $33.1 బిలియన్ సరుకులను దిగుమతి చేస్తోంది. హార్మోజ్ మూసివేతతో రవాణా కూడా పెరిగే అవకాశం ఉంది. హార్మోజ్ జలసంధి చమురు మార్కెట్కు జీవనాడి. ప్రపంచ ఇంధనానికి అత్యంత కీలకమైన ధమని వంటిది. అత్యధికంగా ఆ మార్గం ద్వారానే 20% చమురు రవాణా అవుతోంది. రోజు సగటున 2 కోట్ల బ్యారెళ్ల చమురు, క్యూబిక్ మీటర్ల ఎల్ఎన్జీని వివిధ దేశాలకు రవాణా చేస్తారు. సౌదీ అరేబియా, ఇరాన్, అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఇరాక్ల నుంచి ఎగుమతి అయ్యే చమురును హార్మోజ్ మార్గం నుంచే పంపుతారు. అంతేకాకుండా హార్మోజ్ జలసంధి నుండి రవాణా అయ్యే 84% చమురు, 83% ఎల్ఎన్జీ ఆసియా మార్కెట్లకే వెళ్తుంది. ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం సర్వసాధారణం. ప్రతి నెల వీటిని సవరిస్తూ ఉంటారు. కానీ ఈసారి పరిస్థితి వేరు. మన దేశంలో చమురు ధరలు అమాంతం పెరిగే ప్రమాదం ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం చూస్తుంటే ప్రపంచ దేశాలు చమురు కొరత ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే ఇండియాలో చమురు సంక్షోభం తప్పదు. చమురు అవసరాల కోసం 90% దిగుమతులపైనే ఆధారపడుతోంది కేంద్రం. ఇందులో 40% చమురు హార్మోజ్ జలసంధి ద్వారానే రవాణా అవుతోంది. ఇండియాకు తక్షణమే వచ్చేటువంటి ప్రమాదం ఏం లేదు. ప్రస్తుతం భారత్ వద్ద 74 రోజులకు సరిపడా చమురు నిల్వలున్నాయి. రష్యా, అమెరికా, బ్రెజిల్ నుంచి దిగుమతులు కొనసాగినప్పటికీ హార్మోజ్ జలసంధి మూసేస్తే తన చమురు నిల్వల్ని ఇండియా వాడాల్సి వస్తుంది. నిపుణుల అంచనా ప్రకారం మరో 25 రోజుల వరకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈలోగా హార్మోజ్ తెరుచుకోవాలి, లేదంటే ప్రత్యామ్నాయాలపై మోడీ సర్కార్ గట్టిగా దృష్టి పెట్టాల్సిందే. అలా అయితే విదేశీ మారక ద్రవ్యాన్ని